గారు రఫీ గారు మాట్లాడతారు. కేవలము విజయసాయి రెడ్డి కనుసందులో పనిచేశాడు. అధికారం వస్తానే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రెండు కాదండి, అసలు రహస్యం చెప్పమంటారా? విజయసాయి రెడ్డి గారు త్వరలో జనసేనలో జాయిన్ అవుతున్నారు. వేణుగోపాల్ గారికి ఏంటంటే ఆ పక్క నియోజకవర్గం కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందు ఉంది. అందుకని ఆయన అది విజయసాయి రెడ్డి గారిని వెనకేసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు అనేది చాలా మందికి ఉండే అనుమానం. రైట్, ఇక క్లారిటీ వచ్చేసింది. ఇప్పటిదాకా ముసుగులో గుద్దులాట, ఇక క్లారిటీ వచ్చేసింది. జనసేనలో విజయసాయి రెడ్డి. రఫీ గారు మీరేమంటారు? మరి మీకు ఇబ్బంది కదా అది, మిమ్మల్ని ఇన్నాళ్ళు ఇబ్బంది పెట్టి 10 ఏళ్ల నుంచి ఇబ్బంది పెడుతూ వస్తున్న విజయసాయి రెడ్డి, 10 ఏళ్ళంటే ఆ పై నుంచి ఆ పైబడి ఈరోజు జనసేనలో చేరితే రేపు పొద్దున మీరు కనబడితే నవ్వాలి, నమస్కారం సార్ అనాలి. అంటే నేనేది కూటమిలో అన్ని పార్టీలు రావాలి సార్, అందరూ మంచి నాయకులంతా ఒక చోట చేరాలి. సరే, ఇంకా కాంట్రవర్సీ చెప్తాను. ఇంకా మంచి నాయకులు అండి. ఇవాళ వేణుగోపాల్ గారు ఇవాళ మీరు నిజాలు మాత్రమే మాట్లాడదామని నిర్ణయం తీసుకుని కంకణం కట్టుకుని వచ్చినట్టున్నారు. సరే, రఫీ గారిని మాట్లాడండి ఒకసారి. సార్, ఇప్పుడు కసిరెడ్డి గారి ఆడియో వినిపించారు. ఆయన చెప్పవలసిన ఆయన చెప్పి తర్వాత చెప్తా అండి. ఇంకా ఆయన ఏం చెప్తాడో చూద్దాం. ఇప్పుడు అసలు ఈ మధ్యలో లబ్ధిదారుడు ఎవరు? కసిరెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ, సజ్జల శ్రీధర్ రెడ్డి కానీ, వీళ్ళందరూ ఆ 30% వాటాలు పంచుకున్న వాళ్ళే. అసలు 70% వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి. అసలు బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఆ 30లో వాటాల దగ్గర కీచులాడుకుంటున్నారు. 70 అతనికి. ఏ రోజు లారీ ఆ రోజు డబ్బులు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోయాయి. అక్కడ నుంచి ఎలాగెళ్ళాలో ఆయన మరి ఎక్కడ పెట్టాడో చూడాలి. ఇప్పుడు మీరు నాకు చెప్పారు, ఇది కేంద్రం చేపట్ట